దయచేయండి బాబు, దయచేయండి. అయ్యో అయ్యో, వస్తూనే ఎవరితో గొడవ పడుతూ వస్తున్నారు? ఎవరు నాయనా? రిక్షా వాళ్ళ తప్ప. రిక్షా వాడితో గొడవ ఏమిటి షావుకారు గారు? మా కొట్టుగా రావటానికి వాళ్ళ ఇంటి కాడి నుంచి 30 వాళ్ళు అడిగాడు. 10 రూపాయలు ఇస్తానా ఇచ్చా. తీరా ఇక్కడికి వచ్చిన పేసి పెట్టుకుంటూ చూడు వేసుకెళ్ళి ఉండకూడదు. అయ్యో, వాడు ఇంటాడేమోనండి అలా గట్టిగా అంటున్నారు. వాడు వెళ్ళిపోయాడు తప్ప. వెళ్ళిపోయాడు కాబట్టి అలా గట్టిగా అంటున్నారు అనమాట. సరే, అబ్బో అబ్బో, అబ్బాయి పండితుడేనే. అబ్బాయి పండితుడేనే, ఎక్కలు కూడా వచ్చు. అలాగా? ఫోన్లో చెప్పినట్టు చెబుతావా? ఏ లతప్ప బాబు, ఈ గది ఎవరిది ఒక్కసారి చూస్తారా? గదులు కావాల్సిందే. గదిని చూస్తారా? ఈ గది ఎవరిది? ఎవరిదో నాకేం తెలుసు. అయ్యో, ఆ గదా బాబు? పెద్దమ్మాయి చింతామణిది బాబు. కప్పేసి నాటి నుండి కలకల కలకల ఆడుతుంటే నమ్మండి. ఏం శృంగారం, కర్ర బల్బులు, గుండె బల్బులు, భలే భలే బాగున్నారు తప్ప. అయ్యో, అయ్యే కాదు నాయన, సీలింగ్ ఫ్యాన్లు, కూలింగ్ మిషన్లు కూడా పెట్టించాను. అవునులే, వల్ల తప్పి పడుకుంటే స్విచ్ చేసుకోండి, దాని పని అదే చేసుకుపోతుంది. ఏం తప్ప ఈ గదే ఉంటే. అయ్యో, అది చిన్నమ్మాయి చిత్రది బాబు. కప్పేసి నాటి నుండి కలకల కలకల ఆడుతుందంటే నమ్మండి. సీల్ ఓపెన్ చేయలేదా? లేదు నాయన బాబు, ఆషాఢ వెళ్ళాక మన దర్శి సీని గారితో ప్రారంభిద్దాం అనుకుంటున్నాం. ఆయన సరిపోడు, కందికాడు నరసింహరావు గారు ఉన్నాడు. మనిషి బాగా పైలమల్లాగా ఉంటాడు. అయ్యో, అయినా అలాంటి వారు ఇలాంటి పనులకు వస్తారంటారా? రాడు, తట్టెట్టున్నా ఏదో రకంగా వస్తాడు. దండేసి పిలవాలి కానీ దౌడు పట్టుకుంటూ వస్తాడు. దండలంటే అంత ఇదే ఉంది తప్ప. అదే ఉంటుంది, పూజు పట్టించి చండాలం కంపు కొడుతుంది, దులిపించుకోకూడదు. బాబు, ఆ గది నాదే నాయన. వెనక మధ్యలో ఎంకట స్వామి ఉన్నప్పుడు నా గదిని ముద్దుగా రుద్ది శుద్ధి చేసి అద్దంలా వాడుకునేవాడు మహానుభావుడు. ఆయన పోయిన తర్వాత అద్దం లాంటి నా గది కాస్త అడవిలా తయారై పని లేక పాడే వాడకం లేక అలా వదిలేశానంటే నమ్మండి. ఇప్పుడు మై చెట్లు పెడతాడు చూడు, దాని రావని ఏటుకురు అబ్బాయి ఉన్నాడు, బాగా దిట్టంగా ఉంటాడు. పిలిచావనుకో సూపర్ పెడతాడు. మనిషి దిట్టంగానే ఉన్నాడు కానీ కొంచెం మోకాలు నొప్పులు వచ్చి రావటం అనుకున్నాడు బాబు. అయితే దొరపటానికి మోకాళ్ళ నొప్పులకి సంబంధం ఏముంది? దానికి వాళ్ళు చూసే వస్తాడు, పడుతున్నాడు. కలవరించింది కదటే, ఇడుగోనమ్మా మా నాయన వజ్రాల శెట్టి వరహాల కొప్పమ్మ కొప్ప తప్ప మనంత రెడీ క్యాష్ మ్యారీ. నా క్యాషులు రాయుడు ఎటు మొగ్గుతుందో ఈ త్రాసు, ఎటు మొగ్గిదేందో ఈ మొండకి లాసు. అదేందండి, వచ్చిన దగ్గర నుండి లాసు అంటున్నాడు. ఇది ఎక్కడ బొత్తుగా సరికైపోయి క్లోజ్ అయిపోయి నాసి రకమా? ఏమి నాసి రకం కాకపోతే మధ్యగనంలో మామిడికాయల గుంజుకు తెచ్చాం బాబు. ఏం చెప్పమంటారులే చెప్పులేస్తా బాబు. అమ్మాయి చింతామణి అమ్మాయి మిమ్మల్ని మేజు అనే కచేరీలో చూసిందట బాబు. వెనక నుంచా ముందు నుంచా? అయ్యో, ఇటు నుంచి చూస్తే ఏమి నాయన? ఈ ఎడు చూసిన ఒకలాగా సిమ్మిడి స్లాబ్ లాగా. అందుకని బాబు అలా అయితే మిమ్మల్ని చూడగానే ఒకేసారి 3 నామాల లత్తప్ప. నన్నేమైనాను నియమము తప్పినా పర్లేదు, నామాలుంటే చాలు. ఏడకపోయిన 100కి 100 పడు చలామణి అవ్వాలి. అయ్యో, మీ చలామణి మాట ఎలా ఉన్నా మా ఎమ్మి నిన్ను చూసినది మొదలుకొని శెట్టిగారే అని ఒకే రీతిని కలవరిస్తూ మంచంపై ఎగిరెగిరి పడుతుంది బాబు. మా బావగారు బాల్య స్నేహితుడు శ్రీనివాసరావు గారు రాజవరపు నా ఆశ్రయిస్తూ నన్ను 100 రూపాయల కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేస్తూ నటరాజ స్వామి సర్వదా కాపాడాలని కోరుకుంటున్నాను. బాబు, అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలుకొని శెట్టిగారు ఒకే రీతిని కలవరిస్తూ మంచంపై ఎగిరెగిరి పడుతుంది బాబు. కావుడు సాంబశివరావు గారు అనుకుంటున్నావా? ఆయనే లేడు బాబు. అమ్మాయి నీ మీద బెంగేసుకొని అన్నం కూడా మానేసింది. అజీర్తి చేసిందేమో. అజీర్తి కాదు, ఆయాసం కాదు, సేల్ ట్యాక్స్ వాడిని చూసి మీ సిల్లర కొట్లను సింధులు వేసినట్లున్నమాట. పోలీసు వాళ్ళని చూసి మీరు బొక్కలో రాజు రాకున్నట్ట. అయినా అట్టెందుకు అనుకోవాలి? మున్సిపాలిటీ వాళ్ళని చూసి కాఫీ బాటిల్ కంగారు పడ్డట్టు అనుకోవచ్చుగా. ఎందుకు లేదప్ప,
అమ్మాయిని ఒకసారి పిలువు, గోల ఎందుకు, నేను వెళ్ళిపోతా. రామ్మ రావే, అల్లుడు గారు అల్లాడిపోతున్నాడు. ఏంటి చీ 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 చీ, ఆయనకే కర్మ ఇంటికి పోవడానికి. రూపముడిగా మన్మధుడే, ఆడొచ్చి నన్ను దానానిగా కర్ణుడే మా నాయన. ఇస్తామా? అమ్మా టీవీకా రారాజే, ఆయన మొడుగులో జారిండు కాబట్టి మన కోపలో జారిండు అంతే. అబ్బబ్బ అసలు ఆ రంగు ఇస్పెట్ ఆసు తప్ప మన్నంత రెడీ క్యాష్ బేరమే. అయ్యో అయ్యో, నా క్యాషువల్ రాయుడు ఎటు మొగ్గుతుందో ఈ కాసు, ఎటు మొగ్గితే ఏందో ఈ మొండికి లాసు. రామ రావే, ఏంటి నల్లగా ఉన్నాడా? అయినా అందరూ ఎర్రటోళ్ళనే ప్రేమిస్తే ఈ నల్లటోళ్ళందరూ ఏ నాగార్జున సాగర్ లో కొట్టకపోతారే. అందులో శెట్టిగారిది సామాన్యమైన నలుపమ్మ, నా ప్రాయ నలుపే నా తల్లి. ఎవరు? వ్యాపారస్తులు. అవును, వ్యాపారస్తులు అన్నాక ఎర్రగా ఉంటారు. ఎందుకంటే వ్యాపారం ఈటు కన్నా చెప్తాయి. ఆది విష్ణువురలభు, ఆది విష్ణువురలభు, ఆదిశేషుడురలభు. అబ్బా గజము బట్టలనుభు, ఇంకు నలుపు, ఇంకు సిరా నలుపు, ఈటి నలుపు అసలు ఎరువేడు అమ్మగాడు. అదమ్మా అసలు విషయం. చేసేది చీకటి వ్యాపారం కదంటే ఎప్పుడు ఎవరొచ్చి పట్టుకుపోతారని ఆలోచించి 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 ఎడుపంతా పోయి నలుపు వచ్చిందనమాట. రామ్మ రావే, ఆ ఇంటికంటాడు ఎల్లమ్మకంటే అమ్మాయి కోపడుతుంది. ఏంటి తప్ప నాకేం పని తప్ప కోపలికి వెళ్తాయి. ఏదో ఫ్రెండ్స్ కావాలి, స్నేహితులు బతులాడితే. నరసింహారావు గారు మా బావగారు నన్ను ఆశీర్వదిస్తూ నా కళను పోషిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు అష్టైష భోగభాగ్యాలు ప్రసాదించి నిండు నూరేళ్ళు బతకాలని కోరుకుంటున్నాను. సోదరుడు ఈనాటి హరిశ్చంద్ర పాత్రధారి జూనియర్ సేమకుర్తి మా తమ్ముడు మినగల్ల సుధాకర్ గారు మహా గొప్ప కళాకారుడు. వారు మమ్మల్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఒక 50 రూపాయలు ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు ఎల్లవేళలా కాపాడాలని మనస వాచ కర్మన కోరుకుంటూ వారికి మా హృదయపూర్వక కళాభివందనాలు. నాకు 100 రూపాయల కానుక ఇచ్చారు. ఆయన కళాకారుడై ఉండి నాకు కళను మెచ్చి 100 రూపాయల కానుక ఇచ్చినట్టు వారిని వారి కుటుంబాన్ని ఆ నటరాజ స్వామి కాపాడాలని కోరుకుంటున్నాను. ఓహో, మా సోదరుడు మిర్చి శ్రీనివాసరావు నిన్న కాడిసిన హరిశ్చంద్ర పాత్రధారి నన్ను మెచ్చి నా కళ్ళ మెచ్చి 500 రూపాయల కానుక ఇచ్చారు. ఈసారి విజ్ఞాన మందిరం భవానీ ఆడాలని ఆయన చేత ఆడిస్తాను నా కోరిక. అది ఈ కాడిసిన దాకా జనం ఉంటలా, భవానీ అయితే పొద్దున్నే పెట్టవచ్చు, ఫస్ట్ అయిపోద్ది. 500 కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని అష్టైష భోగభాగ్యాలు ప్రసాదించి ఆ నటరాజ స్వామి సర్వదా కాపాడాలని కోరుకుంటున్నాను. శాంపిల్గా 7-8 సార్లు వెళ్ళారా? 7-8 సార్లు వెళ్ళినా ఇంకా శాంపిలేనా బాబు? తప్ప నాకు తెలియగడుతుంది దాని ఇంటికి వెళ్తాం తప్పంటావా? గొప్ప తప్పుంటారా? మీరెక్కడ ఎక్కడ ముద్రష్టపరంగా నాకే ముసలి రంగనే మీలాంటి గొప్పవారు ఆ ఇంటికి గొప్ప తక్కువ వచ్చినా బాబు. లట్టప్ప ఈసారి కనుక దాని గమ్మున ఎక్కడ తెలిస్తే పెట్టబోతున్నాడే. అదేంది బాబు అంత వచ్చింది? సునామీకి కొట్టుకొచ్చిన ఒంటు మట్లాకి అంత వచ్చింది ఏంది పాడు? ఏ లట్టప్ప నీకు ఉమ్మి రాదా? అసలు రాదు నాయన, కాస్త కూడా రాదు, అస్సలు రాదు, అస్సలు రాదు. అయినా వాళ్ళకంటానికి అంతో ఇంతో వస్తుంది కానీ అమ్ము అమ్ము అంత ఎందుకు వస్తుంది బాబు? అయితే మొండకి తడారిపోయి ఉంటుంది. మహా గొప్పగా సెలవిచ్చారు బాబు. మా బోటి వాళ్ళకి తడారిపోతే మీ బోటి గొప్ప వాళ్ళకి మడారిపోయాక మా కొంపల్లో దూరేది ఎందుకు లేదు అమ్మ? గోళం తెలుసు అమ్మా. అయ్యో నా బిడ్డను ఏం చేసినావు? అంతా కేక పెట్టింది, చెవు కేక పెట్టించాడు. అమ్మో ఇది సామాన్యుడు కాదు, ఇంతలా కేక పెట్టించాడు బాబు.
ఏం చేయకముందు అంత గ్రాఫ్కి పట్టిందంటే ఏంది అమ్మాయికి ఏమైనా చెప్పుందా? అలా ఏం కాదు, భయపడి ఉంటది. మీరు ఏం చేస్తారు అని. కొత్త చెప్పులు వస్తాయంట. ఏదైనా చెప్పు ఉంటే చెప్పులు అదేం కాదు తర్వాత ఈ చూసుకొని వస్తా. అట్లేం కాదు. అమ్మాయి ఆ కట్టలు అంత మోట ఉంది కదా బాబా, ఆ మోటను చూసి భయపడి ఉంటది. అందం చూసి నగెత్తిందా మందంగా ఉంటానని. ఆ నలుపు చూసావా ఎంత నల్లగా దిగదా? అమ్మాయి కావాలని అలా అంటావేంటి? మనం మిర్చి శ్రీని అన్నట్టు అట్లా మాట్లాడతావేంటి? నల్లగా ఉన్నాడా? తుమ్మ ముద్దులాగా ఉన్నాడు. మాట తెల్లటోడైనా ఎర్రటోడైనా లోపల బాగానే లైట్ ఆర్పేస్తాం. చీకట్లో తెల్లటోడు తెల్లంగా కానొస్తాడా, ఎర్రటోడు ఎర్రగా సుబ్బారావు గారు, అక్కడేదో మా అమ్ముంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అబ్బా కాలు కదల్పరేమండి. సరే మీరు కదల్పరేరు నాకు అర్థమైందిలే కానీ నేనే కదుపుతా కాలు. నిన్నే కోరితిరా చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ చూడగా, నన్ను దయ చూడగా. నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ చూడగా. నీ దాసిగా నీపై మనసి నిలిపేను, నిదానగా నీ దాసిగా నీపై మనసి నిలిపేనురా. మనసిచ్చిన సమరాలిని, మనసిచ్చిన సమరాలిని దరిచేరి నన్నే నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచే. చాలి తలపవు జవరాలి పైన సుందరాకార సుకుమార, చాలి తలపవు జవరాలి పైన సుందరాకార సుకుమార. మనసిచ్చిన జవరాలిని విగౌగిట బంధించిన రాముడం కోరి మనసూధన లాలల లాలల. నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ చూడ, నన్ను దయ చూడ. వచ్చాడు తిన్నాను పెట్టండి. మా బావగారు గోవర్ధన్ గారు
ఏడుతుంటే 100 రూపాయలు ఇచ్చారు. అయ్య బాబాయ్, ఆయన ముందు ఎక్కువైంది. నవ్వితే 500 ఇచ్చేవాడు. ఏది వారిని వారి కుటుంబాన్ని ఆ నటరాజ స్వామి సరదా కాపాడాలని కోరుకుంటూ ఆయన ఆర్టీసీ డ్రైవర్గా ఇంకొక 7 కూడా పనిచేయాలని నిండు 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటూ మీకు ఇచ్చాను. ఒక 50 రూపాయలు ఇస్తానండి. మీరు బీకే పెట్టి పక్కన పెట్టారా? పెడతారు. లెక్కలు బాగా ఎరిగిన వారు మరి. జాతి లక్షణం అదే మరి. అలాగే మెనగల్లు సుధాకర్ గారు, వారణాసి సీన్ పాత్రధారి, హరిశ్చంద్ర పాత్రధారి, కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 50 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే శ్రీనివాస్ గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 50 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఏమిటి మీ బాధ? చప్పుడైందా? అమ్మ, గుర్తు చేస్తే ఏడుస్తున్నాడు, లేకపోతే మర్చిపోతున్నాడు. ఏమిటండి, ఎందుకు ఏడుపు? మ్యావ్. ఏమిటి లోపల వినపడిందా మీకు? సరే మీరు ఇటు రండి, చెప్తా. ఏదో ఒకటి ఏమండి, లోపల మీరు అనుకున్న పనే అయ్యింది. మీ రంగరాయికి వచ్చింది. గట్టిగా ఏడవండి. సత్యబాబు దాని ఇంట్లో పెట్టినట్టు దాచినట్టు తెలియక నోటుకు వచ్చినట్టు వాగేరి. ఎందుకు వచ్చింది కర్మ నాకు? చాలా ఊరుకోండి. బేరం అంటున్నారు ఇంత శరీరం వేసుకుని. అది మీ రంగరాయి కాదులే, ఏడు పాపు. మా చెల్లెలు చిత్ర. అబ్బా, తాయితీగా వేసుకుంటున్నాడు చెప్పులు. మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నోరమని చెప్పింది. అది చిన్నపిల్ల కదా, ఆ గిన్నె కాస్త కింద పడేసి బద్దలు కొట్టింది. అమ్మాయి వయసు ఎంత? మొన్నే 13 వెళ్ళి 14 వచ్చినట్టున్నాయి. ఇక పగలు కొట్టుకునే ఏమిటది? వయసు అట్టాడు. ఏమిటి ఆ వయసులో ఈ జారి పడక్కన పోతుంటా. మీకు తెలీదా? నాకు తెలియదు. నీకు తెలియకపోతే ఎట్లా జరుగుతుంది? నేను అసలు ఏ వస్తువు పగల కొట్టను, జాగ్రత్తగా చూసుకుంటా కాబట్టి నాకు తెలియదు. పగల కొట్టవు? అస్సలు పగల కొట్టుకునే పనే లేదు. లేదు. ఆహా, ఏం సృష్టి భగవంతుడు. అవును, భగవంతుడి సృష్టి. మీకు కూడా ఏమన్నా కావాలంటే మీకు పగల కొడతా. వద్దులే. చిత్రం చూస్తారా చూడరా? ఎందుకు చూడండి, పిలిస్తే. మరి మీరు పిలండి, వచ్చారు కదా. నేను పిలిస్తే వచ్చిద్దా? వచ్చిద్దిలే, పిలిచి చూడండి, ప్రయత్నం చేయండి. నేను కొత్త కదండి. పర్వాలేదు, పిలవండి. అంతేనంటారు. చిత్ర. ఇది ఇత్రా. ఇత్రా బిత్రా ఏమిటి? దాని పేరు చిత్ర అయితే. నేను చిత్ర నన్ను గత్ర అనలేదు. గట్టిగా పిలవండి, అందులో పిలవండి. చిత్ర. అంబా. చిత్ర. రాదు. ఇలా పిలిస్తే అది కాదు కదా, నేను కూడా లోపలికి పారిపోతాను. అసలు అమ్మాయి రావాలంటే చాలా హుషారు ఉండాలండి. నేను పిలుస్తాను, మీరు వినండి. దాని కుడి భుజం మీద కడవా, దాని గుర్తింపు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుల చెరియా, దాని పేరే సరంగ దరియా, దాని పేరే సరంగ దరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుల చెరియా, దాని పేరే సరంగ దరియా, దాని పేరే సరంగ దరియా. లేకున్నా నడిస్తే ఖల్ఖల్, పప్పుల మల్లే దంగల్, లేకున్నా చెక్కిలి గిల్గిల్, దాని నవ్వులు రేవుర ముచ్చాల్, అది నవ్వితే వస్తాయి మురిపాల్, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగ దరియా. దాని కుడి భుజం మీద దాని గుర్తపు రైకలు, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా, దాని పేరే